విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో జనసేనకి ఇచ్చిన నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జన సైనికులు ప్రకటించారు. గజపతి నగరంలో టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ స్థాపించిన కానించి ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జనసేన పార్టీని ఈ రోజు వరకు మేము ముందుకు తీసుకొచ్చాం. 2024లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయనతో మేము రాత్రి పగళ్ళు క్యాన్వాసింగ్ తిరిగి గెలుపులో జనసేన పాత్ర ఎంతో కొంత ఉందని మేము నిరూపించుకుంటూ ఈరోజు ఆయనతో పాటు తిరిగాం. అయితే శ్రీనివాస్ గారు ఏ విషయంలో అయినా ఏ సమస్య చెప్పినా సరే ప్రతి విషయంలో ఆయన అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ వాంటెడ్గా గైట్నర్ మండలంలో కొంతమంది టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తల పైన, అలాగే స్పెసిఫిక్గా చెప్పాలంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జిని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది గైట్నర్ మండలంలో టీడీపీ నాయకులు చేయడం జరిగింది. గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం, నాయకులకు చెప్పాము కార్యకర్తలని ఇబ్బంది గురి చేస్తున్నారని, అయినా సరే పట్టించుకున్న వారు ఎవరు లేరు. అయితే వాంటెడ్గా టీడీపీ నాయకులు మీరు చెప్పబోయేది ఒకటే, నిన్న జరిగిన మీటింగ్లో 30 మంది టీడీపీ నాయకులు వేదిక మీద ఉన్నారు. ఏ మీటింగ్ కూటమి తరపున జరిగినా అక్కడ పిఎస్సి నెంబర్ అయితే అరుణమ్మ గారు కూర్చుంటారు, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రాబ్ సిరాజ్ గారు కూర్చుంటారు తప్పించి మాకు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మాకు టౌన్ అధ్యక్షులు ఉన్నారు, మాకు జనసేన సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఏ రోజు కూడా కూటమి తరపున మీటింగ్ జరిగేటప్పుడు వేదిక పైన ఎవరిని కూడా కూర్చొని పెట్టలేని పరిస్థితి. కడప జిల్లా